వెల్కమ్ బ్యాక్ కన్యాకుమారి బోటెక్ అండి. నేను వేసిన లేటెస్ట్ డిజైన్స్ అన్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవి లేటెస్ట్ డిజైన్స్ చూడండి, సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్ అంగి కట్ వర్క్ వచ్చిందండి. ఇది గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్కి ఇది ఒక మెంతి కలర్ గ్రీన్ అండి. ఈ కలరు కాపర్ కలర్ అండి, లైట్ కాపర్ కాంబినేషన్తో వేసినాను. కట్ వర్క్ ఇవి హ్యాంగింగ్ అండి, హ్యాంగింగ్ లాడీలకి హ్యాంగింగ్ వేసుకోవడానికి వేసినాను. ఇవి కట్ వర్క్ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. గ్రీన్ కలర్ కదండి, గ్రీన్ కలర్కి కాంబినేషన్ సూపర్గా వచ్చిందండి. ఇది చూడండి బ్యాక్ అండి, బ్యాక్ ఫ్రంట్. ఇది చూడండి ఈ చీరకు రెడ్ ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి రెడ్ బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి, సూపర్గా వచ్చింది. ఇది హ్యాండ్ తీగలు తీగలు వచ్చింది, బ్యాక్ ఫ్రంట్ చూడండి సూపర్గా వచ్చింది. చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ మీద హైలైట్గా ఉంది చూడండి. చూడండి దగ్గర చూపిస్తున్నాను మీకు. చిన్న చిన్న ఆకులు ఫ్లవర్స్ తీగలు వచ్చినాయి. రెడ్ కలర్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి. గ్రీన్ మీద రెడ్ కదండి, హైలైట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి లైట్ గ్రీన్ అండి. లైట్ గ్రీన్కి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ మీద లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో కొద్దిగా ఆరెంజ్ కలర్ లైన్ వచ్చింది అక్కడక్కడ. ఇక్కడ కూడా ఆరెంజ్ కూడా మిక్స్ చేసిన చూడండి. కట్ వర్క్ అండి, చిన్న డిజైన్ సూపర్ లుక్ ఉంటుందండి. బ్లూ మీద చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. ఒకసారి చూడండి సింపుల్గా ఉంది, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది చూడండి, సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మెరూన్ రెడ్ కలర్ అండి, కాదు పింక్ కలర్ అండి. పింక్ కలర్కి సెల్ఫ్ ఇచ్చినాడండి. సెల్ఫ్ కలర్ సెల్ఫ్కి వన్ సైడ్ డిజైన్ అండి. వన్ సైడ్ డిజైన్కి ఎల్లో కలర్ వేసినాను. లోటస్ వేసానని చూడండి. లోటస్ సెల్ఫ్ కలర్ కూడా కొద్దిగా మిక్స్ చేసినాను. హ్యాండ్ కండి, 2 హ్యాండ్స్ ఒకే సైడు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వస్తుంది. పింక్ చూడండి, పింక్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు చూడండి మెరూన్ రెడ్ కలర్ అండి. మెరూన్ రెడ్ కలర్లో శారీకి ఇది కూడా సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చినారండి. దీంట్లోన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసిందని ఇది మాత్రం సూపర్గా వచ్చింది చూడండి. వివింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇది బ్యాక్ అండి, ఫ్రంట్ అండి. ఇది బ్యాక్ ఫ్రంట్ ఒక్కటే వేయించుకున్నాను. ఇది చూడండి గ్రీన్ కలర్ అండి. కలర్ కాంబినేషన్ సిల్వరు గ్రీను గోల్డ్ కలర్ కాంబినేషన్తో పింక్ మీద హైలైట్గా ఉంది చూడండి. చిన్న డిజైన్ అండి కానీ సూపర్గా వచ్చింది. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఆకులు అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇది చూడండి స్కై బ్లూ కలర్ మీద కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చూడండి. లీవ్స్ ఫ్లవర్స్ కొమ్మల డిజైన్ వచ్చింది చూడండి. ఎంత సేమ్ చీరలో ఎట్లా వచ్చిందో డిజైన్ కూడా సేమ్ అట్లా ఉంది, సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఒకసారి చూడండి. హ్యాండ్స్కి మొత్తం వస్తుంది, ఫుల్ హ్యాండ్ వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూడండి ఇక ఎంత బాగుందో, సూపర్ ఉందండి. వేసుకుంటే మాత్రం హైలైట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇది చూడండి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ వన్ సైడ్ డిజైన్ అండి, వన్ సైడ్ డిజైన్. ఇది స్టిచ్ చేసినాక ఉంటుందండి, చూస్తే సూపర్గా ఉంటుంది. ఇది స్టిచ్ చేయలేదు కాబట్టి జస్ట్ అంతే కనిపిస్తుంది మీకు. ఫ్రంట్ బ్యాక్ చూడండి, హ్యాండ్ కూడా ఉంది చూడండి. ఈ 2 హ్యాండిల్ చూడండి. పింక్ కలర్ అండి. పింక్ కలర్కి ఎల్లో కలర్ అండి. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది చూడండి. లోటస్ అండి, పెద్ద లోటస్ చిన్న లోటస్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. వన్ సైడ్ డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ అండి. చాక్లెట్ కలర్కి ఎల్లో గోల్డ్ అట్లా లైట్ చాక్లెట్ కలర్ వేసినాను చూడండి. 3 కలర్ కాంబినేషన్తో. ఇది కూడా సెల్ఫ్ శారీనే అండి, సేమ్ కలర్ ఉంది. అందుకే నేను కొద్దిగా లైట్ కలర్ చాక్లెట్ కలర్ వేసినాను, సూపర్గా వచ్చింది చూడండి. హ్యాండ్ అండి, ఇది ఫుల్ హ్యాండ్ వస్తుంది. ఇది చూడండి ఫ్రంట్ అండి, ఫ్రంట్. ఇది బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను. మిర్రర్ వచ్చింది చూడండి, మధ్యలో మిర్రర్ వచ్చింది. బాడీకి అంతా చిన్న చిన్న బుట్టీస్ పెట్టాను చూడండి. స్టిచ్ అయినాక సూపర్గా ఉంటుంది. ఇది కూడా బాడీ మొత్తం చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి.
హ్యాండ్ కూడా సూపర్గా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి. ఫుల్ హ్యాండ్ అండి ఇది. నెక్స్ట్ చూడండి, ఇది బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి ఫ్లవర్ డిజైన్ వేసినాను, సూపర్గా ఉంది. ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా, ఇది డబల్ కలర్ వస్తుంది చూడండి. ఫ్లవర్ 3 కలర్స్ వస్తాయి చూడండి. ఇది ఫ్లవర్ సూపర్గా ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి పైన, కింద మాత్రము ఒక్క ఫ్లవర్లో 3 కలర్స్ ఉన్నాయి చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి. దీంట్లోన పింక్, ఆరెంజ్, గోల్డ్ 3 కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి. సూపర్గా ఉంది. ఇది మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంది చూడండి, ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి. కుందన్స్ కూడా పెట్టాను చూడండి, ముత్యాలు పెట్టినాను, రూబీస్ పెట్టినాను. ఇది ఫ్రంట్ అండి, బ్యాక్ ఫ్రంట్ చూడండి. బ్యాక్ దగ్గర నుంచి చూపిస్తున్నాం మీకు, చాలా బాగా వచ్చింది చూడండి. బ్లూ కలర్ మీద పింక్ కలర్ హైలైట్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ వన్ సైడ్ వేసినాను, బ్యాక్ ఫ్రంట్ ఒక సైడ్ వేసినాను చూడండి. ఎంత బాగా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టిన, హ్యాండ్ గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి. ఇది చూడండి చిన్న ఫ్లవర్ డిజైన్ అండి, చూడడానికి చిన్న డిజైన్ అయినా సూపర్ లుక్ ఉంటుంది చూడండి. హ్యాండ్ కండి ఇది ఫ్రంట్ అండి. ఇది హ్యాండ్కి ఒక లైన్ వచ్చేసి పైన చిన్న ఇది వచ్చింది, బుట్టలాగా వచ్చింది. ఇది ఫ్రంట్ అండి. ఇది బ్యాక్ ఫ్రంట్. ఈ సైడ్ ఒక హ్యాండ్ వేసినాను, ఈ సైడ్ ఒక హ్యాండ్ వేసినాను. దగ్గర నుంచి చూపిస్తా చూడండి, సూపర్గా ఉంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. 3 కలర్ కాంబినేషన్ అండి. గోల్డ్ సెల్ఫ్ పింక్ కూడా వేసాను, గ్రీన్ కలర్ శారీ అండి, గ్రీన్ వేసాను చూడండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నెక్ సూపర్గా వచ్చింది. హ్యాండ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ మీద బ్లూ కలర్ అండి, బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. చీర బ్లూ కలర్ ఉంది, గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి. ఇది కూడా సూపర్గా ఉంది డిజైను. ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ అండి. వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ ఒక్కటే వేయించుకున్నారు, హ్యాండ్ వేయించుకోలేదు, బార్డర్ బాగుందనేసి. ఇది స్టిచ్ చేసినాను చూడండి. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ ఒక్కటే వేసుకున్నారు, ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేసినాను చూడండి. చిన్నగా వచ్చింది డిజైన్, కానీ సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే పింక్ కలర్, దాని మీద ఎల్లో కలర్ ఉంది కదా చూడండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, దగ్గర చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇది బ్లూ అంటే నెమలి బ్లూ అండి, సూపర్గా ఉంది. హ్యాండ్ గ్రాండ్ లుక్ ఉంది చూడండి. ఇది చూడండి, హ్యాండ్కి లైన్స్ కూడా చిన్న చిన్న డాట్స్ ఇచ్చినారు, ఫ్లవర్ ఇచ్చినారు, ఫ్లవర్ చుట్టూ తీగలు ఇచ్చినారు, జరీతో వేసాను. బ్లూ కలర్ శారీ అండి, సూపర్గా వచ్చింది చూడండి. గ్రాండ్ లుక్ ఉంటుంది, హ్యాండ్కి సూపర్ గ్రాండ్ ఉంటుంది. బాడీకి అంతా బుట్టీస్ పెట్టినాను అక్కడక్కడ. ఫ్రంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది చూడండి. ఫ్రంట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్, వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో వర్కులు. ఇది వేసుకుందా అది వేసుకుందా అనేది అట్లా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ కలర్కి స్కై బ్లూ కలర్, గ్రీన్ కలరు, రామా గ్రీన్ కలర్ శారీ అండి. రామా గ్రీన్ కలరు ఎంత బాగుంది చూడండి. 2 పికాక్స్ అండి, చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఒకసారి చూడండి. సూపర్గా ఉంది. కుందన్స్ కూడా అంటించినాను నీట్గా. దగ్గర నుంచి చూపిస్తా చూడండి, దగ్గర నుంచిగా పికాకులు 2 ఉన్నాయి. లీవ్స్ చూడండి, అవుట్లైన్ వచ్చింది, మధ్యలో కుందన్ కూడా పెట్టినాము చూడండి. రెడ్ కలర్ కుందన్ పెట్టినాను, చాలా బాగా వచ్చింది చూడండి. ఒకసారి ఫ్రంట్ కూడా చూపిస్తా, దగ్గర నుంచి చూపిస్తా. ఫ్రంట్ కూడా దగ్గర నుంచి చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగుందో ఒకసారి. పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ కదండి, చాలా బాగుంది. ఇది చూడండి గ్రీన్ కలర్ మీద మెరూన్ రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి. మ్యాంగో డిజైన్ అండి, ఇది చాలా బాగుంది చూడండి. అవుట్లైన్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఇది అస్సలు ఇంత కూడా మిస్ కాకుండా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. బ్యాక్ అండి, బ్యాక్ కూడా ఫ్రంట్ ఆడ బుట్టీస్ పెట్టినా. హ్యాండ్కి వాళ్ళు లైన్ వేయించుకోకుండా ఓన్లీ బుట్టీస్ చెప్పారు, అందుకే బుట్టీస్ ఒక్కటే పెట్టాను చూడండి. ఏం లైన్ వేయలేదు, ఏం వేయలేదు, సింపుల్గా వేసుకుంటారు వాళ్ళు, సింపుల్గా వేసినాను అందుకోసం. నెక్స్ట్ చూడండి, దీని మీద సెల్ఫ్ కలర్ వేసినానండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది
హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్ అండి. దగ్గర నుంచి చూపిస్తా చూడండి. గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ జరీ అండి. ఇది గోల్డ్ కలర్ జరీ, ఇది సెల్ఫ్ కలర్ అండి. కచ్ వర్క్ వేసినాను చూడండి. సెల్ఫ్ అండి, ఇది సెల్ఫ్ అయినా కూడా సూపర్గా ఉంది చూడండి. ఇది ఫ్రంట్ అండి, మిర్రర్ వచ్చినాయి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్ సూపర్ లుక్ ఉన్నాయండి. గ్రాండ్ లుక్ వచ్చింది హ్యాండ్ మాత్రం, చాలా బాగుంది చూడండి. ఇది చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ ఫోటో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ అండి. పర్పల్ కలర్ మీద ఆరెంజ్ కలర్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చింది. హ్యాండ్ ఎంత గ్రాండ్గా వచ్చిందండి. ఇది పెండ్లి కూతురుదండి. బ్లౌజ్ సూపర్గా ఉంది చూడండి. రెండు హ్యాండ్ ఒక సైడ్, బ్యాక్ ఫ్రంట్ ఒక సైడ్ వేసిన. నెక్స్ట్ పింక్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ మీద బ్లూ కలర్ హైలైట్గా ఉంది చూడండి. మిర్రర్ వర్క్ అండి. లేటెస్ట్ డిజైన్ చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో, సూపర్గా ఉంది చూడండి. చూడండి మిర్రర్ వర్క్ చాలా బాగుంది. హ్యాండ్ అంతా గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి. హ్యాండ్ కండి ఇది చూడండి. ఈ డిజైన్ చూడండి, లోటస్ వస్తాయండి, చిన్న చిన్న లోటస్. హ్యాండ్ చూడండి గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది బార్డర్ ఉండడం వల్ల అంత హైలైట్ కనిపించడంలో, ప్లేన్ మీద వేసింటే చాలా బాగుంటుందండి. ఇది టిష్యూ క్లాత్ అవ్వడం వల్ల అది షైనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత లుక్ లేదు, కానీ సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇది కట్ వర్క్ చూడండి ఎంత బాగుంది. పింక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది చూడండి పింక్ కలర్ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వేసాను చూడండి. బ్లౌజ్ ఎంత హైలైట్గా ఉందో దగ్గర నుంచి చూస్తాను. అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి. ఫ్రంట్, బ్యాక్, 2 హ్యాండ్స్ ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి. కింద హ్యాండ్ ఉన్న చూడండి, ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఫుల్ హ్యాండ్ అండి, ఇది చాలా బాగుంది. లోపల కట్ వర్క్, లోపల